ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గా షర్మిల పదవి చేపట్టినప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుంది. ఆ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చింది. అయితే ఈ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలకు ఏపీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఇప్పటికే పార్టీ ఎన్నికల బరిలో దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావాన్ని మొదలు పెట్టనుందనే విషయాన్ని పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తెలిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాకూర్లతో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు రెడీ అయిందన్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొంటారని వివరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖపట్నం వస్తున్నారని, ఆయనతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వస్తారని స్పష్టం చేశారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు అగ్రనేత రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఇక తమ అజెండా చాలా క్లియర్ గా ఉందని స్పష్టం చేశారు. మరోవైపు సీఎం జగన్ ఏపీ ప్రయోజనాలను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు.